నేను ఏదో ఆశించి ఎవరికన్నా ఏదో సంపాదించుకోవాలని చెప్పేసి రాజకీయంలో రాలేదు. బస్తీకి సంబంధించిన ఏ కష్టం ఉన్నా కానీ నాకు చెప్తున్నారు అందరూ కాబట్టి ఆ సమస్య నా సమస్య అని అందరి కోసం నేను పోరాడి ఏ కష్టం ఉన్నా మీకు మీ ఇంటికి ఒక పెద్ద దిక్కులా ఉంటా అని చెప్పేసి అని నా కష్టమే మీ కష్టం అంటూ మీ అందరిలో నేను వస్తున్నా. చాలామంది నా దగ్గరకు వచ్చి అన్న నువ్వు నిలబడన్నా కంపల్సరీ నేను గెలిపించుకుంటాం, ఈసారి ఏం కాదు నువ్వు ఉండు నీతో మేమందరం ఉన్న అన్న ధైర్యంతో నేను వచ్చిన. దయచేసి నా ధైర్యాన్ని మాత్రం మొమ్ము చేయకండి, నాకు మీ ఓటేపేసి గెలిపించండి. మీకు ఏ సమస్యగా నేనున్నా ఎలాంటి సమస్యగా తీర్చుకున్నా నా సొంత ఖర్చులతోని ఇంటి నెంబర్లే కావచ్చు, పంపు కలెక్షన్లే కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, పేదలకు ఎలాంటి అవసరం ఉన్నాక నేను ఇచ్చుకొని తీర్చుకుంటా. దయచేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున దండు సారన్నని మన 13వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు సారన్న ఇప్పటికే మీ వార్డుల్లో మీతో పాటు మమేకమై ఉన్నటువంటి వ్యక్తి. నాకైతే ఈరోజు చూస్తూ ఉంటే అనుమానం ఏమీ అవసరం లేదు, ఉన్న వాళ్ళందరూ ఇన్నే ఉన్నారు. కుటుంబం నుంచి ఒక్కొక్కరు ఉన్నారనుకుంటున్నాను నేను. మరి కుటుంబం నుంచి ఒక్కొక్కరంటే దాదాపు ఇక్కడ 250 మంది వరకు ఉన్నారు. మరి కుటుంబం నుంచి 3 ఓట్లు చొప్పున చూసుకున్నా కూడా 750 నుంచి 800 ఓట్లు మరి సారన్నకు పడాలి. అవునా కదా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కుటుంబాల వాళ్ళందరూ సారన్న వైపు ఉన్నారు అనేసి అంటేనే అతని గెలుపు ఖాయం అనేది నేనైతే భావిస్తూ ఉన్నాను. మీరు అందరు ఉన్నారు కాబట్టి. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్గా మరి జేకే సీనన్న గారు, మొదటి నుంచి పెద్దలు సిలివేరన్న గారు ఉన్నారు. అలాగే మరొక టేకులపల్లి మండలం నుంచి సారన్న కోసం పనిచేయడానికి కిషన్ మామ గారు రావడం జరిగింది. మీరందరూ ఎలాగో ఉన్నారు. మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పేదైతే ఏమీ లేదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరం పనిచేసినాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉండే, నేను 5 సంవత్సరాలు ఉండే. అవునా కాదట? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆనాడు కూడా అధికార పార్టీలోనే ఉండే, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నాడు. మరి ఈ 7 సంవత్సరాల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే టైంలో మన R&R కాలనీకి ఏమన్నా జరిగిందా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. అధికార పార్టీ అనేసి వస్తారు, మేమున్నామనేసి అంటారు, ఆ ఇల్లు ఈ ఇల్లు అనేసి ఆశ పెడతారు. ఇప్పటికే 6 గ్యారెంటీలు ఆశ పెట్టారు, మోసపోయాం. అవునా కాదు? అక్కడ బాబాయ్ గారు కూర్చున్నారు, పెన్షన్ ఎంత వస్తుంది అంటే 4000 అన్నారు. అది కేసీఆర్ గారు ఉండుంటే కేసీఆర్ గారు గతంలో 3000 ఇచ్చారు, ఎలక్షన్ల ముందర 1000 పెంచుతాననేసి 1000 పెంచారు. అవునా కాదు? ఆ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 4000 వాళ్ళకు వస్తున్నాయి తప్ప ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మోసం చేసి వికలాంగులకు కానీ దివ్యాంగులకు కానీ ఈ రోజు వరకు వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చలేదు. వాళ్ళకే కాదు, 2000 పెన్షన్ కూడా 200ని 2000 చేశారు కేసీఆర్ గారు. అవునా కాదట? ఆ 2000 పెన్షన్ ని కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయే తప్ప వాళ్ళు ఈ రోజు వరకు ఇచ్చిందేమీ లేదు. అంటే పైన అధికార పార్టీ ఉన్నా, అధికారంలో ఉన్నా మనం గమనించాల్సింది ఏంటి, కోరం కనకయ్య అనే వ్యక్తి ఇల్లెందు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఏమీ జరగదు, శూన్యం. ఎందుకు అంటే ఎమ్మెల్యేగా ఉంటే సరిపోదు, పని చేయించేటటువంటి గుణం ఉండాలి, పని చేయించగలిగేటటువంటి సత్తా ఉండాలి, ఆ సమర్థత ఉండాలి. అవునా కాదట? మరి అధికార పార్టీలోనే 2 సంవత్సరాల బట్టి ఉన్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది, 2 సంవత్సరాల బట్టి అధికార పార్టీలోనే ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేకపోయాడు? ఏం చేశారు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు? ఏమన్నా అనిపించిందా మన R&R కాలనీలో చేసిన? మరి మనం ఉన్నప్పుడు ఏం జరిగింది? అదే తల్లి, అది కూడా చెప్తారు. ఆనాడు మనం ఉన్నప్పుడు మన R&R కాలనీ మొత్తం చీకటి. సాక్షిగా దసరా రోజు మనం వీధి దీపాలన్నీ వెలిగించుకున్నామా లేదా? వెలిగించుకున్నాం. మనకు నీళ్ళ కొరత ఉండే,
మున్సిపాలిటీలో ఒక సామాన్యులు కొనుక్కునేది చీకటిలో ఉండకూడదు, నీళ్ళ సమస్య ఉండకూడదు, డ్రైనేజీ అంత శుభ్రంగా ఉండాలి. ఇవే కదా చిన్న చిన్నవి కోరుకుంటాం, దోమల బెడద ఉండకూడదు అనేసి. నీళ్ళ సమస్య ఉండే గతంలో R&R కాలనీ అనేసి అంటే సింగరేణి నుంచి ఏర్పడ్డటువంటి కాలనీ. మనం అందరం కూడా ఎక్కడెక్కడో భూములు కోల్పోయి ఇక్కడ ఒక కుటుంబం లాగా ఏర్పడి మనం అందరం కూడా కలిసి ఉంటున్నటువంటి కాలనీ R&R కాలనీ. అవునా కదా? గతంలో సింగరేణి పైపులు అక్కడొకటి సింగరేణి వాటర్ మాత్రమే వస్తుండే, నీళ్ళ కిటకిట ఉండే. కానీ మీరు ఒక్కసారి చూస్తే గనక ఎత్తులో అక్కడ, ఎందుకంటే 12వ వార్డుకి వెళ్ళాలి మనకు నీళ్లు, 13వ వార్డుకు కూడా మనకు రావాలి నీళ్ళు. అంత ఎత్తులో అతిపెద్ద ట్యాంక్ ఎక్కడ కట్టినామంటే R&R కాలనీలోనే కట్టినాం. ఆ కేసీఆర్ గారి పుణ్యమా అని మిషన్ భగీరథ మనం ఎన్నడూ ఊహించలేదు. ఇంటింటికి గోదావరి నీళ్ళు. అప్పట్లో మనం గోదావరికి వెళ్తేనే ఒక బాటిల్ నిండా నీళ్లు నింపుకొచ్చుకుంటాం, ఇంట్లో వచ్చి ఇళ్లలో చల్లుకుంటాం, మన నెత్తి మీద చల్లుకునేవాళ్ళం. కానీ ఈరోజు కేసీఆర్ గారి పుణ్యమా అనేసి ప్రతిరోజు మన ఇంటి ముందు గోదావరి నీళ్ళే. అవునా కదా? ఆ గోదావరి నీళ్ళతోటే మనం అన్ని వంట వండుకుంటున్నాం, స్నానాలు చేస్తున్నాము, అన్ని పనులు చేసుకుంటున్నాం. అటువంటి గోదావరి నీళ్ళని ఈరోజు మనకి ఇచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. సరే, అయినా కూడా మనం ఎందుకు అనేసి అంటే 6 గ్యారెంటీలు ఎంత బాగా నమ్మబలికారు అంటే అన్నీ ఇచ్చేస్తామన్న కాడికి. ఎంతైతే రైతులకైతే మోసం చేశారు, ఇట్లా వస్తాము అట్లా రాగానే రుణమాఫీ, రైతు బంధు అన్ని ఇచ్చేస్తాము అని. కానీ ఈరోజు రైతులు పంట పండిస్తేనే మనకందరికీ పనులు, మనం సక్రమంగా తినగలుగుతాం, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోగలుగుతారు. ఈరోజు రైతు పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు, వ్యాపారాలు నడిచే పరిస్థితి లేదు. వాళ్ళకు 15,000 రైతు బంధు ఇస్తాను అనేసి 12, 13, 14,000 ఇప్పుడు ఇస్తుండే. 15,000, 16,000 సంవత్సరం 1,000 అట్లా పెంచుకుంటూ వెళ్తా అన్నారు. అదే కేసీఆర్ గారు వస్తే 5,000 పెన్షన్ ఇస్తానన్నారు. అవునా కదా? ఆయన మాట మీద నిలబడే వ్యక్తి, చెప్పిన మాట ఇచ్చేటటువంటి వ్యక్తి. మనం ఇక్కడ R&R కాలనీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేసి అంటే కోర్టు ద్వారా వెళ్ళి కూడా కొంతమందికి ఉద్యోగాలు తప్ప వదిలిపెట్టం. నాకు తెలిసినంత వరకు మన దగ్గర ఒక చిన్న అన్యాయం కూడా జరుగుండే, కాకపోతే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవేవి కూడా నా దృష్టికి తీసుకురాలి. అంత జరిగిపోయిన తర్వాత వచ్చి అమ్మ అనేసి మొత్తుకున్నారు. అయినా కూడా ప్రయత్నం చేసినాము, కానీ ఈ లోపల ఎలక్షన్లో మనం పడడం వల్ల దాన్ని సాధించుకోలేకపోయినాం. కానీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మీ ఆశీర్వాదాలతోటి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తానన్న నమ్మకం ఉంది. మరలా ఇక్కడ భూముల్ని ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానే తప్ప ఎవరికి ఏ రోజు కూడా అన్యాయం జరగబోదు. ఎందుకంటే మనం ఊహించలేదు కదా, ఎంతోమంది దగ్గర మీరు తిరుగుంటారు, కొంతమందికైనా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని ఊహించారు. కానీ మనము అనుకున్నాము అనేసి అంటే దాని వెంటనే గవర్నమెంట్ వస్తుంది. ఇళ్లకు చాలా మందికి ఇంటి నెంబర్లు లేవు అనేసి అంటే ఆ ఇంటి నెంబర్లను కూడా ఇప్పించినామే తప్ప ఎక్కడ వదలలేదు. మనం రాకముందు వరకు, మన వాళ్ళు కౌన్సిలర్ రాకముందు వరకు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు వరకు కూడా ఇక్కడ అసలు ఇళ్ళ పట్టాలనేవి అంటే ఇంటి నెంబర్లు అనేవి కూడా లేనటువంటి పరిస్థితుల్లో 12వ వార్డులో అన్న ఇక్కడ కూడా మనం ఇప్పించినాం. అవునా కదా తల్లి? అంటే చెప్పుకుంటూ పోతే ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీగానే అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ పార్టీగానే అన్నీ చేసినాం. సార్ అన్న చాలా మంచి వ్యక్తి, మీరందరూ చూస్తూనే ఉన్నారు. సరే, ఎవరెన్ని చెప్పినా, ఆయన మీద ఎంతమంది నిందలేసినా ఈరోజు మీరందరూ ఆయన వైపు నిలబడ్డారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రేపు గెలిస్తే మీకు ₹1 పెట్టే వ్యక్తే తప్ప మీ దగ్గర నుంచి ₹1 అడిగే వ్యక్తి కాదు. మీకు సమస్య ఏదైనా ఉంది అంటే తన ఇంట్లో డబ్బులు తీసి పెట్టైనా మీ సమస్యను తీరుస్తాడే తప్ప మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకుని అటువంటి వ్యక్తి మీకు ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి అటువంటి వ్యక్తిని మీరందరూ ఆశీర్వదించండి. మీకు అందరికీ తెలుసు, గతంలో మన బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఉన్న రోజులు పనులు ఎట్లా జరిగాయనేది. ఒక మన
ఈ వార్డులోనే కాదు, ఒక్కసారి మనం ఇల్లందు పట్టణం మొత్తం చూసుకుంటేనే మొత్తం పట్టణమే సెంట్రల్ లైటింగ్ డివైడర్. ఒక పట్టణమే కాదు, R&R కాలనీ కూడా ఒక మంచి కాలనీ. ఈ 12-13 వార్డులకు వస్తూ ఉంటే కూడా ఆ సెంట్రల్ లైటింగ్ లాంటిది కనిపించాలి అనేసి రోడ్డు వెడల్పుగా లేకపోయినా, మధ్యలో డివైడర్ పెట్టడానికి సాధ్యం కాకపోయినా అయినా కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టాల్సిందే అని ఒక పోల్ ఇట్లా పైకి లేపు ఒక సైడ్ ఇట్లా దింపినాం, కానీ వదిలిపెట్టలే. ఇప్పుడు మీరు గనక R&R కాలనీలో ఎంటర్ అవుతూ ఉంటే మెయిన్ రోడ్ పొడుగుతున్న మంచిగా లైట్లు వెలుగుతున్నాయా లేవా, కనిపిస్తుందా లేదా? కాబట్టి భవిష్యత్తులో ఇందిరమ్మ ఇల్లు అమ్మ అంటుంది ఇందాక, తల్లి ఇల్లు పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎట్లా వచ్చినావో ఒకరిద్దరికి కూడా ఆ ఇల్లులు ఎట్లా వచ్చినాయో ఇల్లెందు నియోజకవర్గం మొత్తం కోడై కూస్తూ ఉంటుంది. పేదవాళ్ళకి ఎక్కడ ఇల్లులు వచ్చినట్టుగా లేవు తల్లి. కాబట్టి మళ్ళీ పేదవాళ్ళకి ఇల్లులు రావాలన్నా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈసారి హరిప్రియకి చేయడానికి పనులు పెద్ద పనులు లేవు, అన్ని సాధించుకున్నామా లేదా? బస్ డిపోని సాధించుకున్నామా లేదా? చాలా పెద్ద పని, మన 60 ఏళ్ల కళ సాధించుకున్నామా లేదా? 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు కడుతున్నది, మనం ఉన్నప్పుడే సాధించుకున్నామా లేదా? గతంలో వైద్యం కోసం ఎక్కడెక్కడో ఉరకాల్సి వచ్చేది, ఇప్పుడు మెయిన్ డాక్టర్లను పెట్టాం. మీకు ఇంకా ఒక MBBS డాక్టర్ని పెట్టాలి, దగ్గరుంచాలి మీ కాలనీ మొత్తానికి అనేసి ఇక్కడ బస్తీ దవాఖానాను కూడా ఓపెన్ చేసినాం. అటువంటి బస్తీ దవాఖానాలో డాక్టర్ లేకుండా చేస్తున్నారు, అవునా కదా? అంత మంచిగా కట్టించినాము, మనం ఉన్న టైంలో ఒక MBBS డాక్టర్ని కూడా అందుబాటులో పెట్టినాము, మెడిసిన్స్ అందుబాటులో పెట్టినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అందులో మెడిసిన్స్ లేవు, డాక్టర్లు లేవు. ఈరోజు అందరికీ ఉపయోగపడాలని కట్టినటువంటి ఆ బస్తీ దవాఖానా మొత్తం పడవబడ్డది, అవునా కాదా? మీకు ఒకటే చెప్తున్నాను, మరి ఇక్కడ ఉండేటటువంటి అభ్యర్థి అట చైర్మన్ అభ్యర్థి అట కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఒక్కసారి ఆలోచన చేయాలి, నిజంగా వాళ్ళకంటూ బలం ఉంటే వాళ్ళ ఆవిడే నిలబడేదా కాదా? మరి ఎందుకు ఖమ్మం నుంచి ఎక్కడి నుంచో కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారో ఆలోచన చేయాలి. స్థానికంగా ఉండేటోళ్ళు మీ సమస్యను తీరుస్తారా? ఎక్కడి నుంచో వచ్చి రేపు ఎలక్షన్ అవగానే మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు మీ సమస్యలు తీరుస్తారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి మీతో పాటు ఉండే వ్యక్తి, మీతో పాటు కలివిడిగా ఉండేటటువంటి వ్యక్తి, ఇందా చెప్పాను కదా, మీకేం కావాలన్నా ఎమ్మటే చూసుకునేటటువంటి వ్యక్తే తప్ప మీ నుంచి ఆశించే వ్యక్తి కాదు. కాబట్టి హరిప్రియకి పెద్ద పనులన్నీ చేసి పెట్టాం మనం మున్సిపాలిటీలలో. ఏమన్నా బ్యాలెన్స్ ఉంది అంటే ఇల్లులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. నేను కేసీఆర్ గారిని ఏదన్నా అడగాలి అనేసి అనుకుంటే నియోజకవర్గానికి ఒక 25,000-20,000 ఇల్లులు ఇవ్వండి అనేసి, నాకు ఇంకేమీ వద్దు అనేసి. కాబట్టి మరలా ఒక్క సంవత్సరంన్నర ఓపిక పడితే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారు. మీ అందరి ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఇల్లులు ఇచ్చుకుందాము. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మరి దండు సారన్న గారిని అత్యధిక భారీ మెజార్టీ తోటి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన గెలిచారు అంటే మీలాంటి ఎంతో మంది మీరందరూ గెలిచినట్టుగా నేను భావిస్తున్నాను. మీ అందరి కోసం నిలబడతాడు, అడ్డంగా నిలబడేటటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి పేరున మరి సారన్న గారి కారు గుర్తుపై ఓటు వేసి మిమ్మల్ని అందరినీ గెలిపించాలి అనేది